వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజుకి కూడా ఓపెన్ కాలేదు. చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే, ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళ కూడా సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. ఒకటి, జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము ఒక్క డిఏలు ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు 1 డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి 1 డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయన్నది. ఇకపోతే 1 డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో అదే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు. జనరల్ గా జనవరి 2024 డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి 6వ తారీఖున 2024 మార్చి 6వ తారీఖున ఆ డిఏని అనౌన్స్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి 6న డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఏని అనౌన్స్ చేయాల్సి వస్తుంది. వెంటనే మార్చి 11వ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 5 రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏని అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది. ఆ 4 రోజుల్లో డిఏని అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు. సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం 11 డిఏలు ఇచ్చి 5 సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది. అయితే ఈ 4 డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా 16 నెలలు అంటే 17 నెలల కాలం గడిపి ఈ రోజు 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను, మీరు దీపావళి పండుగ చేసుకోండి ఎంప్లాయీస్ మాట్లాడితే అది ద్రోహం కదా, అది పండగ అవుతుంది అంటారా? డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి. ఎక్కడా కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుక్కుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే. ఎప్పుడు చెప్పలా, ఎవరు చెప్పలా. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే ఒక 4 ఇన్స్టాల్మెంట్ 5 ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు. ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకుండి వాళ్ళకి ఒక 30 years కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు 1 లక్ష రూపాయలు 2
లక్షల రూపాయలను 30 సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పిఎఫ్ అకౌంట్ లో వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేనా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీకి సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని నెలలైంది? 2 సంవత్సరాల 3 నెలలు పిఆర్సీ కాల పరిమితి అయిపోయింది. కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2023 జులైన పిఆర్సీకి సంబంధించి కాల పరిమితి అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్టు నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక 6 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించినారు. మీరు కమిషన్ వేసిన తర్వాత కూడా 1 సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి. దాని గురించి మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించారా? పిఆర్సీ కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా? కనీసం చెప్పలేదు. ఇది మోసం కాదా? దగా కాదా? పిఆర్సీ అనౌన్స్ చేయకపోగా పిఆర్సీ కమిషన్ వేయకపోగా కనీసం ఐఆర్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి. మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు. ఏ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కూడా మీరు 23% ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు. అయితే మీరు హేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలిగా. మీరు వచ్చి కూడా 1.5 సంవత్సరం దాటిపోయిందిగా. ఈ రోజు కొత్త పిఆర్సీ వేయాలి కదా. కొత్త పిఆర్సీ ఈ రోజుకి కూడా మీరు ఆలోచన చేయకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా, మీరు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా 22,000 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. 22,000 కోట్లు ఎప్పటి నుంచి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఈ 22,000 కోట్లని దపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు వేయించుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో మీరు ఏం చెప్పినారు? 22,000 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి, తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది 34,000 కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పినారు. మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి 10,000 కోట్లు 15,000 కోట్లతో తగ్గుంటాలని ఆశిస్తారు. కానీ వాటిని 34,000 కోట్ల బకాయిలకి మీరు తీసుకెళ్లారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా? ఎంప్లాయీస్ దగా చేసిన వాళ్ళు మీకు అనిపించట్లేదా? మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, ఉద్యోగస్తులకి ఏదో భిక్షం వేసినట్టు మీరేదో దయాధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతా ఉన్నారు.